నమస్తే అండి అందరికీ. సో ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అనేటివి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇట్లా డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 2 articles ఈజ్ ఈక్వల్. ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్ అండ్ హీ గెయిన్స్ ఓవరాల్ 30% ఇన్ ద బిజినెస్. దెన్ ఎట్ వాట్ ప్రాఫిట్ ఆర్ లాస్ వాజ్ ద సెకండ్ ఆర్టికల్ సోల్డ్ అని ఇచ్చాడు. సో అప్పుడు దీంట్లో ఏంటంటే కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ సేమ్ అంటే బోత్ కేసెస్, ఫస్ట్ కేసు సెకండ్ కేసులో కాస్ట్ ప్రైస్ అనేది సేమ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ మీద ఏమో 20% ప్రాఫిట్ అంట అండ్ హీ గెయిన్స్ ఓవరాల్ 30% ప్రాఫిట్ అన్నాడు. సో ఎప్పుడైతే కాస్ట్ ప్రైసెస్ సేమ్ ఇస్తాడో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వచ్చిన ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏం చేస్తారంటే యావరేజ్ అనేది చేస్తాం. అంటే యావరేజ్ అంటే ఎట్లా అంటే ఇక్కడ ప్రాఫిట్ 20% కాబట్టి 20% రాసుకుంటాం. ఇది ఫస్ట్ దాని మీద. సెకండ్ దాని మీద ఏమి ఇచ్చినాడు తెలియదు కాబట్టి X% అనుకుందాం బై 2. ఇది యావరేజ్ అని అంటే ఫస్ట్ దాని మీద ఏమో 20%, సెకండ్ దాని మీద ఎంత పర్సెంట్ తెలియదు బై 2, దీన్ని యావరేజ్ అంటాం. ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత ఇచ్చినాడు మనకు 30% ఇచ్చాడు. ఓవరాల్గా 30% వచ్చిందంట. ఏంటది ప్రాఫిట్ గెయిన్ అన్నాడు కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం, ఒకవేళ లాస్ అయితేనేమో మైనస్ తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు నాకేం వద్దంటే ఇది 20% ప్లస్ X% ఈక్వల్ టు 32 = 60%. ఇప్పుడు నాకు X% ఈక్వల్ టు ఏమవుతుంది 60లో 20 పోతేనేమో 40%. అదే ఆన్సర్. ఓకే. సో ఓవరాల్గా అతను ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 40% అన్నమాట. ఎప్పుడైతే కాస్ట్ ప్రైజెస్ అనేవి సేమ్ ఉంటాయో ఈ మెథడ్ ఫాలో అవుతాం. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ బాట్ 3 articles for ₹6,000 each. He sold those articles at 15% profit, 12% profit, 15% loss respectively. Then find his profit or loss percentage అన్నాడు. ఇక్కడ ఏంటంటే 3 articles అనేటివి ₹6,000 ఈచ్ అనేటివి అమ్మారంట. వాళ్ళు సోల్డ్ చేశారు, కొన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే హీ సోల్డ్ దోస్ ఆర్టికల్స్, ఒకటేమో 15% ప్రాఫిట్, ఇంకోటేమో 12% ప్రాఫిట్, ఇంకోటేమో 15% లాస్ రెస్పెక్టివ్లీ. అయితే ఓవరాల్గా అతనికి ఏమొస్తుందని అడిగాడు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ కాస్ట్ ప్రైస్ అనేది సేమ్. ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ సేమ్ ఉందో మనం సేమ్ మెథడ్ అయితే ఎలా చేసామో సేమ్ అదే మెథడ్ ఫాలో అవుతాం అన్నమాట. ఇక్కడ 15% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. నెక్స్ట్ 12% ప్రాఫిట్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. నెక్స్ట్ 50% లాస్ అన్నాడు కాబట్టి మైనస్ తీసుకుంటాం. సో ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి బై 3 చేస్తాం. ఇప్పుడు నాకు ఇదేమో 15% క్యాన్సిల్, 12/3 అంటే నాకు ఎంత వస్తుంది 4% వస్తుంది. సో అదన్నమాట ఓవరాల్గా ఎంత పర్సెంట్ వచ్చిందంటే 4% అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 articles ఈజ్ సేమ్. ఇక్కడ కూడా అంతే, కాస్ట్ ప్రైస్ అనేది సేమ్. ఏ పర్సన్ సోల్డ్ దెమ్ ఎట్ 15% ప్రాఫిట్, 40% లాస్, 23% ప్రాఫిట్, 17% ప్రాఫిట్ రెస్పెక్టివ్లీ. దెన్ ఫైండ్ హిస్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అన్నాడు. సేమ్ ఇది కూడా సేమ్, అదే సేమ్ మోడల్. ఇక్కడ ఏంటంటే 15% ప్రాఫిట్ అన్నాడు, 40% లాస్ అన్నాడు. లాస్ అంటేనేమో మైనస్, ప్రాఫిట్ అంటే ప్లస్. నెక్స్ట్ 23% ప్రాఫిట్, 17% ప్రాఫిట్. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తాం. ఇక్కడేమో ఇది 23, ఈ 17 మొత్తం ఏమవుతుంది 40 అవుతుంది. కాబట్టి నాకు ఓవరాల్గా 50/4 అంటే ఎంత వస్తుంది నాకు ఇది 12.5%. సో అదన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అనేది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 mobiles ఈజ్ సేమ్. వన్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% అండ్ అదర్ ఫర్ 4,800 మోర్ దాన్ ద ఫస్ట్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 20%, దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ అన్నాడు.
ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 మొబైల్స్ ఈజ్ సేమ్. ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ అనేది సేమ్. అయితే వన్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ 15% అండ్ అదర్ వన్ 4,800 మోర్ దాన్ ద ఫస్ట్. అయితే ఓవరాల్గా అతనికేమో 20% వచ్చిందంట. ఇక్కడ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే వన్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%. సో 15% ప్రాఫిట్, ఇది ఒక దాని మీద. ఇంకో దాని మీద ఏది అంటే 4,800 మోర్ దాన్ ద ఫస్ట్ అన్నాడు. అంటే ఈ 15%కి ఎంత యాడ్ అయింది నాకు? 4,800 రూపీస్ అనేది యాడ్ అయింది. అయితే ఈ ఓవరాల్గా, సో ఇక్కడ నాకు టూ ఆర్టికల్స్ కాబట్టి బై 2 చేస్తాం. ఓవరాల్గా నాకు ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 20% ప్రాఫిట్ అనేది వచ్చింది నాకు. ఇప్పుడు నాకు ఏమవుతుంది? 15 అంటే 30% ప్లస్ 4,800 ఈక్వల్ టు 40%. ఇదంటే 22 40 కాబట్టి ఈ 30 సైడ్కి వెళ్తేనేమో 4,800 ఈక్వల్ టు 10%. ఇక్కడ కనుక్కోమని ఏంది? కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఈ 10% వేల 4,800 అంటే, సో జనరల్గా మనం కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకుంటామంటే 100% తీసుకుంటాం. ఇప్పుడు నా 10% వాల్యూ 4,800 అయితే 100% ఏమవుతుంది? 48,000 అవుతుంది. సో నాకు ఎంత అవుతుందంటే ఇది 48,000. సో అదన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది సింపుల్ క్వశ్చనే. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 articles ఈజ్ 800 ఈచ్. ఇఫ్ వన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 10% లాస్ అండ్ అదర్ వన్ ఈజ్ 10% గెయిన్, వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నాడు. సో ఎప్పుడైతే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది రెండుకి సేమ్ ఉంటుందో, ఇక్కడ చూడండి, ఇందులో సెల్లింగ్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఇచ్చి వన్ ఏమో లాస్ అని ఇచ్చి ఇంకోటి ఏమో గెయిన్ అని ఇచ్చినప్పుడు, సో డైరెక్ట్ మనం ఏం చేస్తారంటే -x²/100 అనేది ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. ఇక్కడ x అనేది ఏంటి అంటే ఆడిచ్చిన వాల్యూస్, అంటే ఎంత ఇచ్చాడు? అక్కడ 10 ఇచ్చాడు కాబట్టి -10 హోల్ స్క్వేర్ ఓవర్ 100 చేస్తేనేమో ఇదేమవుతుంది? 100/100 అన్నప్పుడు 1%. ఇక్కడ మైనస్ ఇండికేషన్ ఏం చూపిస్తుంది అంటే లాస్ అని చూపిస్తుంది కాబట్టి లాస్ 1%. సో అదన్నమాట ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ సింపుల్ బేసిక్ క్వశ్చన్సే. ఇవి జనరల్గా ఆర్ఆర్బీకి ఏఎల్పి కానీ, అదేవిధంగా ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్, జీడీ ఇలాంటి ఎగ్జామ్స్కి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.